హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు రామయ్య సోమయ్య. అనగనగనగనగనగనగా ఒక ఊర్లో రామయ్య సోమయ్య అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు చక్కగా కలిసే ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఒకరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఒక వడ్రంగి. అయ్యా, చాలా దూరం నుంచి వచ్చాను, ఏదైనా పనుంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు. రామయ్య కొంచెం ఆలోచించి, అటు చూడు, ఆ కాలువ కనిపిస్తోంది కదా, దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటువైపు రావటం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికే అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి? కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడి ముఖం నేను చూడకుండా తెల్లారిసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు అన్నాడు రామయ్య. అలాగే అన్నట్లు తలూపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య. నాకు ఓ దీపం ఇప్పించి మీరు నిశ్చింతగా నిద్రపోండి, తెల్లారేసరికి నా పని పూర్తి చేస్తానన్నాడు వడ్రంగి. తెల్లవారింది. ఇక తమ్ముడు ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదు. దానికి బదులుగా కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు మారాయి. అన్నయ్యకి నాపై కోపం తగ్గిందేమో, ఇటువైపు రావటానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య. తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అనుకున్నాడు రామయ్య. ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అయ్యా, నన్ను క్షమించండి. మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరిగిపోతాయి. నేను అలా చేస్తే శాశ్వతంగా మీరు విడిపోయేవారు. ఆ పాపం నాకొద్దు, అందుకే వంతెన నిర్మించానన్నాడు. ఇందులో క్షమించాల్సిందేమీ లేదు. మనం చేసే పనులు ఎదుటివారిని బాధ పెట్టినవిగా ఉండకూడదని మాకు తెలియజేశావు. అందుకు మేమే నీ కృతజ్ఞతలు చెప్పాలని వడ్రంగికి చాలా బహుమానాలిచ్చి సంతోషించి పంపించారు. రామయ్య సోమయ్య అక్కడి నుంచి ఎప్పుడూ విడిపోకుండా అలా కలిసే ఉండేవారనమాట. చూసారా ఫ్రెండ్స్? అందుకే మనం తొందరపాటుతో ఒక నిర్ణయం తీసుకునే కంటే కొంచెం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎప్పుడూ కూడా విడిపోకుండా కలిసి ఎవరితోనూ కూడా తగాదాలు పెట్టుకోకుండా కలిసి ఉండాలి అనేదే ఈ కథ నీతి. సరేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను.